ఆనందాన్ని ఎవరు కోరుకోరు? నాకు కోపం వచ్చింది. ఏంటి కోపం వచ్చిందా? మరైతే నాకొచ్చిందేంటో. చూశాడా? చెప్తా వీడి సంగతి. అయితే నాకు చిరాకొచ్చింది. నేనే వెంట పడ్డా కదా, నీకు అలసైపోయా. అలసైపోయా, కంట్లో నలిసైపోయా, ఇలాంటి మాటలన్నీ విని నేను అలసిపోయా. ఎంత పొగరు, ఎంత షుగరు. షుగర్ ఏంటి? ఏంలే, రైమింగ్ కోసం వాడాను. నేను కోపంలో ఉన్నప్పుడు కామెడీ చేస్తే నాలో నచ్చిందే కామెడీ అంటావు, కామెడీ చేస్తే నచ్చదంటావు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. చెప్తా నీ సంగతి. ఏం చెప్తావు? చూసుకో. లైఫ్లో అసలు సీరియస్నెస్ లేదు, ప్రతిదీ జోకేనా? జీవితంలో హాస్యం లేనిదే నేను ఇంతటి వాడిని అయ్యేవాడిని కాదు. జీవితంలో నవ్వులు ఉండాలి, కానీ జీవితమే నవ్వుల పాలు కాకూడదు. అబ్బో, దీనికి ఇట్లా కాదు, చెప్తాను ఈ సంగతి. చూసుకో. నీ సంగతి చెప్తాను రా. ఏమని? చూసుకో. అమ్మో, మరి ఇంత వైలెంట్గా ఉందేంటి? అంటే అది ఏం చేస్తాం? అమ్మాయిలు జెన్యూన్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు? అసలేం కావాలి నీకు? మెసేజ్ చూడరా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఏంటే, ఏం టైప్ చేస్తున్నావు?
వస్తుంది చూసుకో. ఎన్ని ఫోన్ కాల్, ఎన్ని SMS, ఎన్ని మెయిల్, ఎన్నిసార్లు వచ్చిపోయాను. ఒక్క మాట మాట్లాడవా? విసిగిపోయాను. ప్రేమ రద్దు చేయడానికి. ప్రేమ రద్దా? ఇలా కాదే, చెప్తా నాకు నీ సంగతి. ఏంటి చెప్పేది? నీ ప్రేమ రద్దుకి లాభాలు. బ్రేకప్ అనేది ఇద్దరికి మంచిది. ప్రేమ వల్ల వీక్ అవుతాం, బట్ బ్రేకప్ మేక్స్ యూ స్ట్రాంగ్. అది స్ట్రాంగ్. అర్థమైందా? ఏంటి ఏం చేస్తున్నావు? మహా గొప్పగా చెప్పావు కదా, నీకే సన్మానం చేస్తున్నా. నాకా? చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఛీ, నా బతుకు చెడ. నీకంత కామెడీగా ఉందా? కాదు, బాధగా ఉంది. అంతా నీ వల్లే. నాకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నువ్వే నాకు పెద్ద ప్రాబ్లం. నువ్వు లేకపోతేనే నీ హ్యాపీగా ఉండగలను. బికాజ్ ఐ హేట్ యు. ఐ రియల్లీ హేట్ యు. హర్ట్ అయింది నీ వల్ల. నాది ఈగో కాదు వర్ష, ప్రేమ. ఏంటి ఇప్పుడేం మాట్లాడవు మరి? నువ్వు లేకపోతే నాకు ఇంకెవరు ఉండరా? చూసుకుంటా కొత్తోళ్ళని. అమ్మని. ఎవడాడు? ఎవడాడు? నా కొత్త బాయ్ ఫ్రెండ్. టైం కావాలా? అసలు ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే. పుష్పరాజ్ నా బాధ నీకు అర్థం కావట్లేదే. నాకు ఇలా ఎప్పుడు జరగలేదు రియా. ఏం జరగలేదు? నా హార్ట్ బ్రేక్ అవ్వడం. నిన్నే నమ్మి చేశానే నేరం. తిరిగి కొట్టేంత బలం లేదనే కదరా మీకు ఈ కొవ్వు. మీ అంత బలం లేకుండొచ్చు, కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు. మరి తెలిసే ఎందుకురా చెత్త విధవ? వేస్ట్ ఫెలో, 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 వేస్ట్ ఫెలో. నేను వేస్ట్ ఫెలో ఏంటే? అసలు నేను ఎలాంటోనో తెలుసా? అసలు భర్త అంటే ఎట్లా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తా. అబ్బా, చాలా కథలు పడుతున్నావురా. మొహం పగలు కొట్టేవాళ్ళేక. మీ చిగుళ్లలో నొప్పా? అవును. క్రిములు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పు. ఇందాకే చెప్పాను, నేను సీరియస్గా ఉన్నప్పుడు కామెడీ చేస్తే చంపుతా అని. మరి ఇంత దారుణంగానా? ఏం చేస్తా, ఇంతే వస్తా నీ దగ్గరికి మళ్ళీ. ఏమంటావు? నువ్వెలా వచ్చినా నా మనసు మాత్రం మారదు. మనసైనా బొమ్మేనా ఇంతే వికి. ఒకసారి విరిగితే అంతే. అతికించాలని ఎంత ట్రై చేసినా సరిగ్గా అతుక్కోవు. ఇంతకు ముందులా ఎప్పటికీ ఉండవు. అతికించడానికి నా ప్రయత్నం నేను చేస్తాగా. ఒకసారి విరిగితే అతుక్కుదన్నావుగా, కానీ ఒకవేళ విరిగింది అతుక్కుంటే ఎంత అందంగా ఉంటుందో చూసావా? ఇట్స్ ఫర్ యూ. చూసావా ఎంత అందంగా ఉంటుందని చెప్పాడు మన తారక్ అన్న. ఒక్కసారి నా గురించి ఆలోచించు.
నువ్వంటే నాకు ప్రాణమే శుభు. నువ్వు ఒక్కసారి ఒక్కలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. అలా కాదే, ఈ ఒక్కసారికి వదిలేసే. ఇంకొకసారి నా గురించి ఆలోచించు కదా ప్లీజ్. ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. ఛాన్స్ ఇస్తే ఏం చేస్తావురా? అసలు ఎందుకు ఇవ్వాలరా ఛాన్స్? Just tell me, give me one reason. Just give me one reason. Buddy, give me one reason. Why should I sponsor you? ఈసారి గొడవ పడ్డం కోసం కాదు, నీతోనే ఉండాలని. ఇప్పుడు నీ దగ్గర నీ నీడ కూడా లేదు, కానీ నేను ఉన్నాను. ఈ మాటలన్నీ బాగానే చెప్తావు, అయినా నాకు నీ పైన నమ్మకం లేదు. ఏం చేస్తావు? ఇంకొంచెం ప్రేమిస్తా. నిజమే చెప్తున్నావా? అయితే ఓకే. అయ్యో, ఇంత తీసుకొచ్చేసుకున్నావేంటి? నేను చూసేశానే, నువ్వు మళ్ళీ పడిపోయావుగా. నాకెప్పుడు ఓకే చెప్తావు? బట్ నేను ఫ్రాడ్ని, అబద్ధాలు ఆడతాను, నట సామ్రాట్. ఏ వదిలేస్తే ఎంజాయ్ చేద్దామనా? నీతో ఉండే నిన్ను టార్చర్ పెడతా. పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకో, అడ్జస్ట్ అయిపోతా. నీది మామూలు ప్రేమ కాదురా, కోపాన్ని కూడా క్షణంలో కరిగించేస్తావు. ఇది మనుషులు అర్థం చేసుకోవడానికి మామూలు ప్రేమ కాదు. సరే, ఇప్పుడు కలుద్దామా? నువ్వు అడగడమే ఆలస్యం. చెప్పురా. ఏంట్రా, మాకేంటి బాధ? ఏమైందిరా? ఒరే అమ్మ, పట్టాల మీద ఉండాల్సిన ట్రైన్ మొత్తం నాకు నీ స్టేటస్ లోనే కనిపిస్తుందిరా. నీ కథలన్నీ మాకెందుకు చెప్పు, ఎందుకు మాకు ఈ తలనొప్పి? సర్లే, అది కూడా ఇప్పుడు స్టేటస్లో పెడతా, చూసి తెలుసుకో.